సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగిందట. ఆ పోస్టులు కలవరపరచడం లేదా సోషల్ మీడియాలో కంటెంట్పై ప్రభుత్వ కట్టడి ఉండాలి, కానీ సెన్సార్ పద్ధతి సరికాదు. భావ స్వేచ్ఛను కొన్ని జాగ్రత్తలతో అనుభవించాలి. స్వీయ నియంత్రణ చాలా కీలకం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు. భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణ పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. చాలా అద్భుతంగా చెప్పింది. మనం మాట్లాడుతున్న మాట, దాంట్లో మనం ఏం మాట్లాడుతున్నాం, వాల్యూస్తో కూడుకున్నదిగా ఉన్నదా లేదా అన్నది మనకు మనమే ఆలోచించుకొని మాట్లాడాలి. వన్స్ మనం పద్ధతిగా వాల్యూస్తో మనం మాట్లాడినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని అప్పుడు ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాని మీద కొట్లాడాలి. ఇప్పుడు నువ్వు అన్ని పచ్చి బూతులు మాట్లాడి నువ్వు గవర్నమెంట్ మాట్లాడదులే, ఎట్లా మాట్లాడాలంటే ఎట్లా? మనకే నియంత్రణ లేకపోతే ఎట్లా? సెన్సార్ అంటే మొత్తం దాన్ని తీసేయాలా, లేకపోతే అసలు వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళని మొత్తం పూర్తిగా నిర్బంధించాలి, ఈ తరహా కాదు. స్వయం నియంత్రణ పాటిస్తూ ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళ మీద కట్టడి చేసే ప్రయత్నం చేయండి అని చెప్తుంది. తప్పులు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు. ఇప్పుడు ఇదేమో ఒక మతానికి సంబంధించిన వ్యవహారం. ఈ వ్యవహారం ఇప్పుడు మన తెలంగాణలో ఏం జరుగుతున్నది? ప్రశ్నించిన వాళ్ళని లోపలేయడమో, లేకపోతే వాళ్ళ ఛానల్ మూసేయడమో, వాళ్ళ మీద దాడులు చేయడమో, వాళ్ళని కట్టడి చేయడమో జరుగుతున్నది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉన్నది. తాము స్వయం నియంత్రణ గురించి ఆలోచిస్తున్నాం. బజహత్ ఖాన్కు కల్పించిన రక్షణలను వచ్చే విచారణ వరకు పొడిగించింది. సో చాలా గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. అంటే ప్రభుత్వం నియంత్రించకూడదు, వాటిని నియంత్రించకూడదు, మొత్తం వాటిని సెన్సార్ లేకుండా మొత్తం తీసేసే ప్రయత్నం చేయకూడదు. కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా తప్పులు మాట్లాడితే, బూతులు మాట్లాడితే, ఈ దేశంలో విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేసి కొన్ని కమ్యూనల్ స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళని కట్టడి చేయాలని చెప్తున్నది. కానీ మన ప్రభుత్వాలు అట్లా కాదు కదా. దాని పేరు చెప్పి ఏదో రకంగా ఆ ఛానల్ క్లోజ్ చేయాలి, వాళ్ళని లోపలేయాలి. ఇది కదా వీళ్ళు ప్లాన్ చేసేది.